నేను హుసేన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమైనటువంటి వార్తాంశాలు ఒకసారి చూసినట్లయితే పుట్టినరోజు వేడుకలు కాస్త విషాదంగా మారాయి. అదే రోజు రోడ్డు ప్రమాదంలో 16 ఏళ్ల యువకుడు మరణించినటువంటి ఘటన డోన్ పట్టణంలో నెలకొంది. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి పీపీపీ విధానాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే కర్నూలు జిల్లా కలెక్టర్ అటు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్నట్టు పవిత్రతను కాపాడాలి. అయితే రీల్స్ పిచ్చి పేరుతో కొంతమంది యువకులు చేస్తున్నటువంటి ఈ రీల్స్ను స్థానికంగా ఉన్నటువంటి భక్తులతో పాటు హైందవ సంఘాలను కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆలయాల పవిత్రతను కాపాడాలని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అటు శ్రీశైలంలో నెలకొంది. ఇంకోవైపు నంద్యాలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో భర్తను భార్య చంపింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం వివాహేతర సంబంధమే అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఆ రకంగా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి నంద్యాలలో ఉంది. ఇంకోవైపు కర్నూలులో జీజీహెచ్లో ప్రధానంగా ఈరోజు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఘర్షణ వాతావరణానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే హాస్పిటల్ అభివృద్ధిలో కోడుమూరు ఎమ్మెల్యే యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి. అందులో జరిగేటువంటి పోస్టింగ్స్ అటు అవుట్సోర్సింగ్ కానీ ఇటు కాంట్రాక్ట్ బేసిక్ పేరున భర్తీ చేసేటువంటి ఉద్యోగాల్లో తమ వారికి కూడా ఇవ్వాలని పట్టుబట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారని చెప్పి ఆరోపిస్తూ స్థానికంగా ఉన్నటువంటి సూపరింట్తో వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది ఇవాళ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు.